రవలి, అవునే రవలి, ఉన్నవాయ్? ఏందక్క? ఇగో నీ బతుకమ్మకు కొత్త చీర కొనుక్కున్నాడే, మంచిగా ఉందా? ఆగో అక్క, నువ్వు మొన్న ఇంకో చీర చూపిస్తావు కదా. నేను 2 చీరలు కొనుక్కున్నానే. ఒకటేమో మా అవ్వగారు కొనిచ్చిర్రు, ఒకటేమో మా అత్తగారు కొనిచ్చిర్రు. గదే మా ఆయన కొనిచ్చిండు. అదేమో దసరా కట్టుకుంటా, ఇదేమో ఇయ్యాల బతుకమ్మ పండుగ కట్టుకుంటానే. మంచిగుందా? మంచిగుందక్క. నీకు మత్తు సూపర్ కొడుతుంది. నీకేందక్క, నువ్వు మత్తు అదృష్టవంతురాలివి. అదే ఎందుకే గట్లంటున్నావు? నీకేందక్క, అటు అవ్వగారో చీర కొనిచ్చిళ్ళు, ఇటు అత్తగారో చీర కొనిచ్చిళ్ళు. నాకైతే నా మొగుడు నిరుటి చీరే కట్టుకోమంటున్నాడు. నిరుడు కట్టిన సీరే ఎడగడతావే? ఇవాళ రేపు సెటికిని గుచ్చగలన్నా ఓ పండుగ కట్టిన సీరే మళ్ళీ పండుగ కడతలేరు. ఏయ్, నిన్ను మా ఇంటికి ఓళ్ళు రమ్మన్నారు, ఆ చీరలు ఓళ్ళు పెట్టమన్నారు, ఇంకా లేనిపోని అని నూరిపోతున్నావు దానికి. నేనే నూరిపోసిన పిల్లగా? నీకు ఇన్ని చీరలుంటే నీ ఇంట్లోనే మడత పెట్టి నీ బీరువాలను నూక్కో. వచ్చిన పెళ్ళాన్ని చూంచుడు అవసరమా? అగో ఆడోళ్ళం ఏమైనా అనుకుంటే ఒకళ్ళని చూసుకుంటాం. నువ్వు సూంచుడద్దు, మా ఇంటికి అచ్చుడద్దు, నా పెళ్ళానికి లేనిపోని చెప్పుడద్దు. నీ పెళ్ళానికి నేనేం చెప్పినోయ్? ఇయ్యాల రేపు బుచ్చపోలు కూడా కట్టిన చీర కడతలేరని చెప్తలేవా? అంటే ఇప్పుడు నన్ను చీరలకు రైకలకు బాధియాలని చెప్తున్నావా? నల్ల మొక్క పొడ, ఎప్పుడన్నా నిన్ను చీరలకు రైకలకు బాధించిన్నా? నీ మొఖానికి ఒక్క చీర నన్ను కొనిచ్చినవా? ఎప్పుడు మా వాళ్ళు కొనేవాటి? ఓలు కొనిత్తేందే, బీరువా నిండా చీరలే ఉండే, నీకు ఇంకా చీరలు ఎందుకే? నువ్వు ఒక్క చీర నన్ను కొనిచ్చినవా? అవన్నీ మా వాళ్ళు కొనిచ్చిన చీరలేనే. ఓలు కొనిత్తేందే, నీకేమన్నా చీరలు తక్కువ ఉన్నాయా? ఇప్పటికి ఇప్పని చీరలు 10 ఉన్నాయి. 10 ఉంటేంది, 20 ఉంటేంది, నీ పీసుకమాదారం దెంప. అల్ల ఒక్క చీరనన్నా నువ్వు కొనిచ్చినవా? అవన్నీ మా వాళ్ళు కొనిచ్చిన చీరలేనే. ఇంకా చూసుకుంటున్నావా? ఇద్దరికి లొల్లు పెట్టించినావు, నడు ఇడికెళ్ళి. అయ్యో, అల్లేవి లేకుండా సందడి కోసని ఎక్కడో లేకుండా నీకు బిర్రు బాగానే ఉంది. ఇడిదే అగో ఏమో అనుకుంటే పోతున్నావు. నిన్నేం కాదుపో. నీ అసొంటిది ఆడకట్టుకోకతుంటే చాలు, ఇద్దరాలు మొగలకు లొల్లు పెట్టించేందుకు. అయితే గాని తంగడి పువ్వు గునుగు పొట్టే కూదేపో, బతుకమ్మ వేరియాలే. అగో ఇయ్యలేడ దొరుకుతుంది? నిన్న మొన్నంటే దొరుకు కావచ్చు గాని ఇయ్యాల పండుగ అంటే ఇయ్యాల ఎట్లా దొరుకుతుంది? నిన్ను ఎత్తుకపో, నిన్ను గట్టుకపోను. వారం రోజులు మొత్తుకుంటున్నా పువ్వు దేపో అని. రేపు తెత్తా మాపు తెత్తా అని చెప్పి ఆఖరికత్తే గిప్పుడేడ దొరుకుతుందా వాడివి? ఇయ్యాలనే పండుగ ఏడ దొరుకుతుందో ఏమో. ఇగో సంచును కొడలు పట్టుకపోవా, ఉత్తాన ఊక్కుంటావా? వాడివి దేంట్లో పట్టుకొస్తావు రాంగా? ఉండకొడుకు ఎటు వేయండు, ఇన్ని ఏ గడ్డకు పెట్టిర్రు. ఏమైనా బాధిపోతున్నావు? ఇంకేమైనా తిడతారా? నేను చేసుకున్న మొగనే తిడతానా? ఇంకోళ్ళు పడతారా? ఏమైంది? పొద్దుగాల అనంగా వేయండు నా మొగుడు, ఇంకా ఇంటికి రాలే. నీకేమైనా కనిపించిండాను? కనిపించలే కదా. వస్తాను కదా. అవు మొగాడా, ఎవరిదాకా ఎటు పోయినావు? నేనేటి వేయనే, మక్క కాడికి చిలుకలు కావాలి వేయనా. సిల్కల కావాలా పోయినావా, లేకపోతే ఏ సిల్క దగ్గరికి పోయినావు? నేను ఏ చిలుక దగ్గరికి వెళ్ళినా. నాకేమెరక గాని బతుకమ్మ వేరిచ్చడానికి పువ్వు దేపో. పువ్వు ఏడ దొరుకుతాని పోవానే. ఏనన్నా గుట్టల పండు చెట్ల పండు అయితే పో. నాకు గుట్టల పోటీ చెట్ల పోటీ తిరగటానికి సాధన అవుతుందానే. పువ్వు దంపచ్చడానికి శాత కాదు, తన రమ్మంటే గోడలు దింపడానికి శాతం అవుతాయి కదా. అట్లాంటి ఏమన్నట్టే నిన్ను దొరకబట్టి బజార్లో కట్టేసిన నీకు మానవ రాకపోయా. ఇంకా అట్లాంటి ఏంది అని మాట్లాడుతుంది సౌకోసి లెక్క. పోయి పువ్వు దంపుకొని రాపో. నీ అబ్బా, ఇయ్యాలనే పండుగ, ఇయ్యాల పువ్వు దొరకాలంటే ఎట్లా దొరుకుతుంది? అందరూ నిన్న మొన్ననే దెప్పకపోయినట్టున్నారు. అవునో ఈ పిల్లగా, పువ్వు లేదు ఏం లేదు, ఈడ దొరుకుతుంది ఆడ దొరుకుతా అని మొత్తం దింపబడుతుంది. నాకు సాధన అయితే లేదు. ఓ సీను ఆగురా, ఏదో ఉరకబడుతుంది దన్నదన్న, మేము కూడా వస్తున్నాం. ఆగు. ఓర్ని అవ్వ, మీరు కూడా నా లెక్క లండగాలు మోపైరా? మరి ఏం చేద్దాంరా, ఆడోళ్ళు వారం ముందు నుంచి పువ్వు దేపో అంటే రేపు తెస్తాం మాపు తెస్తాం అని పండుగ నెత్తి మీదకి వచ్చేదాకా చూస్తుంది. సరే రాన్రి, అటు పోయి లెంకుదాం. ఏడ దొరకలరా పువ్వు, నన్ను సాధగాను దింపబడుతుంది. అందరం అటోలం ఇటోలం చెరో దిక్కుపోదాం దారి. ఎంత చూసినా పువ్వే దిక్కులేదు కదా. పువ్వు అగో ఆ పువ్వు మొదగా నేనే చూసిన. ఓలన్న దెంపిరంటే అమ్మలు గుమ్మలు జకమక రవ్వలు పోషమ్మకాడు బొగ్గులే అలా అమ్మ మీద ఒట్టే ఓలన్న దెంపితే. ఓర్పోడా, మేమేం ఆ పువ్వేం తెంపంగానే ఆ ఒట్టు తీసే. ఆగు, నేను ఆ పువ్వు తెంపుకున్నాక ఒట్టు మాదిస్తా గాని. తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం ఒట్టు తీసిన గట్టి మీద పెట్టిన. ఒట్టు దేరిపాయ మీ అమ్మ బతికిపాయ. ఏం మనిషి ఉన్నావురా నువ్వు? అగో ఆ పువ్వు కూడా నాదే.
తెంపకపో, అంత నీదే, అంత తెంపకపోరా. ఓ రావన్న ఇక రాయే, ఇడ పువ్వు బాగుంది చెప్పండి రా. అత్తున్నాం, ఏడుందిరా? ఓరిని అవ్వ, చెట్టు మీద పువ్వు బాగానే ఉంది కానీ తెంపితే వాళ్ళని ఏమన్నా రాయే. అరే నువ్వైతే ఎక్కురా, ఆ ఇంటైనా అత్తే మేము చూసుకుంటావు, నువ్వు ఎక్కురా. ఎక్కు ఎక్కుతా. అరే ఇప్పుడు అంటే శాతం అయితే లేదని నీ అంత ఈడు ఉన్నప్పుడు మేము ఎన్ని సెట్లు ఎక్కలేమురా? అబ్బా ఎక్కత్తలేదు కదనే. ఎక్కురా, నువ్వు ఎక్కువ, మేము ఉన్నాం కదరా, ఎక్కిద్దాం పాటు. ఎక్కురా ఇదేం కప్పురా? ఓరిని అవ్వ, మంచిగా పట్టుకో, రేపు పడేటట్టున్నా కింద. ఓరిని అవ్వ, గట్టిగా పట్టుకో, రేపు కింద పడేటట్టున్నా. ఓరిని అవ్వ, ఆగుర్రే, నేను పడుతున్నా కింద, ఆగుర్రే, నిడిచిపెట్టిపోతుర్రేమే. అయ్యో ఇప్పుడు ఎట్లా? బిడ్డ దిగు దిగు దిగురా. చెట్టు ఎవడెక్కమన్నారా? బాపు నీ దయనే, నీ దండం పెడితేనే నన్ను విడిచిపెట్టే, మళ్ళీ ఇంకోసారి ఇటాంకలు రాను. అరే చెట్టు ఎక్కిన శిక్షణ తెలుసారా? అంగిపురా ఇప్పు. ఆ పువ్వు నాదే, ఈ పువ్వు నాదే అంటావా? ఏ తొక్కురా బిడ్డ, వెయ్యి మక్కలు ఇరుగుతాయి బిడ్డ. ఇద్దరు మల్లమ్మ ఇల్లు కిదర్ హే? मेरा साथ आओ, मैं दिखाता हूँ. इक्कड़ने दा आओ आओ చూపిస్తా దా దా. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, అంగేడు పువ్వప్పునే గౌరమ్మ. ఆగు, ఇప్పుడే వస్తున్నావా బిడ్డ? దా కూసుందురా. వీళ్ళు ఎప్పుడు చూడలే, కొత్తగా కనబడుతుంది. మా చెల్లె బిడ్డ బొంబాయిలో ఉట్టి పెరిగింది, ఎప్పుడు రాలే. ఫోన్ చేయంగా యోగిన్ రోజులకు వచ్చింది. గదే గందుకే ఎప్పుడు చూడలేదంటున్నా. నీళ్ళు తాగుతావా బిడ్డ? నీళ్ళు దేవల్ల ఎండలో పడవచ్చు నువ్వు. పానీ పీతే. ఓహో, పానీ తాగుతావా అని అడుగుతుందా? మొత్తం తెలుగు రాదా ఏంది? కొంచెం వత్తది, అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడుతుంది. ఈ పూలు కుప్ప ఎందుకు పెడుతున్నావే? కుప్ప పెట్టుడు కాదే, కప్ప మొఖం దానా. బతుకమ్మ వేరిస్తానా. కప్ప ముఖము అంటే క్యా హే? నీ ముఖం పీసదానా. అది కాదు మామ్, బతుకమ్మ అంటే క్యా హే? దీని ముఖం, దీనికి నేను ఎట్లా చెప్పాలి? ఇది మా తెలంగాణలో పెద్ద పండుగ. బడా ఫెస్టివల్. ఎందుకు ఇట్లా జరుపుకుంటాయి? చెప్పుతా గాని నువ్వు చీర కట్టుకొని తయారు కాపో. చీర నాకు కట్టుకోరాదు కదా. ఓ పిల్ల రావాలి, గొంత దీనికి చీర కట్టుకో. ఇగో అది మార్వాడోళ్ళ లెక్క కట్టుకో చిక్క, మన లెక్క కట్టు. మన కట్టుబట్టు దానికి తెలవాలి జరా. చూడే ఇప్పుడు ఎంత ముద్దుకున్నావు, బతుకమ్మను ఎత్తుకున్న గౌరమ్మ లెక్కున్నావు. ఇది మన తెలంగాణ సంస్కృతి అంటే, మన తెలంగాణ సాంప్రదాయం అంటే. ఆగుండ్రే, నా బతుకమ్మను పట్టుకొని వస్తాం.
ఉన్నవా బతుకమ్మని ఎత్తుకుందుదా ఏందే నేను బతుకమ్మని ఎత్తుకోనా ఉవ్వా మానం పోతది నువ్వే ఎత్తుకపో. బతుకమ్మ నాకు లేత్తదా? ఓళ్ళైనా మొగోళ్ళు ఎత్తుకున్నాడైనా ఇప్పుడు కొత్త ఎత్తున్నా ఎత్తుకో. మామ్ కడ్డా క్యూ ఎందుకు తెచ్చిల్లు? దీని ముఖం పాడగానే బాగుంటుంది. అక్కడ పెట్టు. ఇక్కడ పెట్టాలా? ఏమో అంటివేమే కడ్డా ఎందుకు తీచిల్లు? దీని ముఖం పాడబడి ఇంకేమని చెప్పాలి. కడ్డా బిడ్డ కాదే, ఇది బతుకమ్మ బాయి. చెంపలేసుకో తప్పైందని. దీనికి అర్థమైతలేదు కావచ్చు. దండం పెట్టుకోయే గౌరమ్మ తల్లి, సపర్లు కొట్టుకుంటా ఆట ఆడాలి. హైసా ఎందుకు కేల్తా హై? ఏమో అంటుంది పిల్ల. ఎందుకు ఇట్లా ఆడుతారు అంటుంది. ఎందుకా నేను చెప్తా. బతుకమ్మ ఎట్లా పుట్టింది అనడానికి చాలా చరిత్రలు ఉన్నాయి. అందులో ఒకటి, పూర్వము 7 అన్నదమ్ములు ఉండేటోళ్ళు. వాళ్ళకు ఒక చెల్లి ఉండేది. ఆమె పెళ్లి కాక ఇంటి మీదనే ఉండేది. ఆ అన్నలు లేని సమయంలో ఆ 7 వదిన మరదాన్లు ఆమెను చిత్రహింసలు పెట్టేటోళ్ళు. చిత్రహింసలు పెట్టి ఒకరోజు చంపి ఒక చోట పాతి పెట్టింది. ఆ పాతి పెట్టిన చోట తంగేడు చెట్టు అయి మొలిచింది. వాళ్ళ చెల్లె లేదు అని వాళ్ళు 7 అన్నదమ్ములు వెతుక్కుంటా ఏడుస్తూ తిరిగి అలసిపోయి వచ్చి ఆ తంగేడు చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు ఆ తంగేడు చెట్టు వాళ్ళతోనే మాట్లాడి జరిగింది చెప్పి, చెల్లె దీనికి పరిష్కారంగా మేము ఏం చేయమంటామని అడిగింది వాళ్ళు. అడిగితే అప్పుడు ఆ తంగేడు చెట్టు వాళ్ళతో ఏమని చెప్పిందో తెలుసు. నా పూలతోని ప్రతి సంవత్సరం బతుకమ్మ వేర్చి గౌరమ్మను పెట్టి మహిళలందరూ కలిసిమెలిసి చక్కగా ముస్తాబై ప్రతి సంవత్సరం నా పండుగ జరుపుకోవాలని ఆ తంగేడు చెట్టు వేడుకుంది. అప్పుడు పుట్టింది ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ పల్లెల్లో పుట్టింది ఈ బతుకమ్మ. ఇది మా తెలంగాణ సంస్కృతి సంప్రదాయం. తెలంగాణ ఆడపడుచులంతా కూడి బతుకమ్మ ఆడతారు. నువ్వు కూడా మాతో కలిసి ఆడు. శివ శివ నిందల తువియాలో శివుడ నిన్ను దల్తువియాలో, శివ శివ నిందల తువియాలో శివుడ నిన్ను దల్తువియాలో, ముందుగా నిందల తువియాలో ముత్యాల పోషమ్మ వియాలో, ముందుగా నిందల తువియాలో ముత్యాల పోషమ్మ వియాలో, ముందుగా నిందల తువియాలో ముత్యాల పోషమ్మ వియాలో, ముందుగా నిందల తువియాలో ముత్యాల పోషమ్మ ఇక్కడ ఆడుతా నిందల తువియాలో హైలేని మల్లన్న వియాలో, 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 కోరుతా నిందల తువియాలో కొమరెల్లి 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 మల్లన్న వియాలో, మాతిలో నిందల తువియాలో మా ఊరాలెల్లమ్మ వియాలో, మాతిలో నిందల తువియాలో మా ఊరాలెల్లమ్మ వియాలో, యాదిలో నిందల తువియాలో యాదగిరి నరసింహ 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 వియాలో, భోగాన నిందల తువియాలో బొంతపల్లి రన్న వియాలో, భోగాన నిందల తువియాలో బొంతపల్లి రన్న వియాలో, రాగాన నిందల తువియాలో రాచకొండి రన్న వియాలో, రాగాన నిందల తువియాలో రాచకొండి రన్న వియాలో, కీర్తిలో నిందల తువియాలో కేసరి రామన్న వియాలో, తల్లికి నిండ నూరేళ్ళు తల్లికి 5వ గతనము అడ్డగొప్పుల వారి ఇద్దరారండ్లు
అట్టతో నట్టెడు గోధుమాలిస్రంగా సప్పుడిని పాపడలేసే DJ Ramakrishna Rintala DJ Arya Rintala M S నమస్తే దోస్తులు, మా బతుకమ్మ వీడియో చూసారు కదా, ఎట్లుందో మీ అభిప్రాయాలు మాకు తెలుపుండ్రి. మీ అభిప్రాయాలకు తగ్గట్టు మేము వీడియోలు తీస్తూ ఇంకా ముందరికి వెళ్తాము. అండ్ సబ్స్క్రైబ్ నోట్ చెప్పుర్రి. మా ఛానల్ ని సపరేట్ చేసుకోండి. చూసిరుగా మా వాళ్ళ భాష ఎట్లుందో. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్ అదే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.